రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి కీలక సమావేశం జరగనుంది. కొత్త పరిశ్రమలు పెట్టుబడులపై చర్చించనున్నారు. పలు కంపెనీల పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదం తెలపనుంది. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు ఈ నెల 10న జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం లభించనుంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చించనున్నారు. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి కీలక సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తోంది. కొత్త పరిశ్రమలు పెట్టుబడులపై చర్చించనున్నారు. పలు కంపెనీల పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదం తెలపనుంది. ఎస్ఐపిబి ప్రతిపాదనలకు ఈ నెల 10న జరిగే కేబినెట్ భేటీలో ఆమోదం లభించనుంది. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ చేయిస్తున్న దాడులకు తాము భయపడమని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో సీఎం రేవంత్ రెడ్డి పాలన పక్కకు వదిలేసి 10 సార్లు రావడం ఇందుకు నిదర్శనమని అన్నారు. తమ ఇల్లు కుకట్పల్లి నియోజకవర్గం అయినా పోలీసులు ఎందుకు రైడ్స్ నిర్వహించారో అర్థం కావట్లేదని తెలిపారు. తమపై అక్రమంగా కేసులు బనాయించి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం నియోజకవర్గంలో యథేచ్ఛగా డబ్బులు పంచుతున్నారని అంటున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించి ఒక ఉప ఎలక్షన్లో వాడి వేడికి కొనసాగుతుంది. అయితే మరోవైపు ఎలక్షన్ ఫ్లై స్క్వాడ్ కూడా మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. సార్ చెప్పండి, సోదాలు మనం ఎలా అర్థం చేస్తాం? ఏముందండి, ఇలా లేని దానికి 5 గంటలు హైరాణ చేసి 500-600 మంది పోలీసులను తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి ఇంట్లో ఆడవాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఏదో చేయాలి, డైవర్షన్ చేయాలనే ఉద్దేశంతో మేము రహమత్ నగర్ ఇన్ఛార్జిగా ఉంటున్నాను. నేను మిత్రుడు రవీంద్రరావు గారు ఒక వరంగల్ వాసి కాబట్టి మా ఇంట్లో ఉండాలని రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు. కావాలని రవీంద్రరావు గారు మా ఇంట్లో ఉన్నారు, ఏదో డబ్బులు దొరుకుతాయి అనే ఉద్దేశంతో ఉదయం 7-7:30 వితౌట్ నోటీస్ మా దగ్గరికి వచ్చారు. మా వాచ్మెన్ ఉన్నాడు, మేము అప్పుడే ప్రచారానికి పోయినా. మా వాచ్మెన్ ఫోన్ చేస్తే నేను వచ్చిన 3 గంటలు నేను ప్రయత్నం చేసిన లోపలికి రావాలని. పోలీసు వాళ్ళు పర్మిషన్ వెళ్ళి డోర్ పెట్టుకున్నారు. లోపలే 3 గంటలు కూర్చొని ఏం మాట్లాడుకున్నారు, ఎవరితో మాట్లాడు మాకు తెలియట్లేదు. ఏమంటే మీరు వస్తే వచ్చినా పర్లేదు, మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము లోపలికి వస్తాం, మా ముందర మీరు పంచనామా చేయండి, మా ముందర మీరు వీడియోలు తీయండి అంటే లేదు మాకు పైనుంచి ఆర్డర్ లేదు, మేము చెయ్యము అని చెప్పారు. దానికి మేము చాలాసేపు ట్రై చేసినాం కానీ కాలేదు. చివరికి 3 గంటల తర్వాత డోర్ ఓపెన్ చేసి ఏం దొరికిందా అంటే ఏం లేదు, ఇక్కడ ఏం చేసిరో వాళ్ళకే తెలియదు, ఏం చేసిరో తెలియదు. 3 గంటలు తయారు చేసి ఒక్కరు ఏం దొరకలేదని చెప్పి పంచనామా రాసి ఇచ్చిపోయారు. క్లియర్గా ఉంది, ఇక్కడ ఏం లేదని పంచనామా రాసి ఇచ్చిపోయారు. దీన్ని ఏమేమి ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్పండి. ఇలా మేము ప్రచారం చేస్తున్నాం కాబట్టి రహమత్ నగర్ డివిజన్లో వాళ్ళు డబ్బులు పంచుకోవాలి అంటే ఇక్కడ ఏదో చిన్న గొడవ చేస్తే వాళ్ళు ఇక్కడ క్యాడర్ అంతా ఇక్కడ ఉంటుంది, మేము పోయి మా పని మేము చేసుకోవచ్చు అని సిఎన్ రెడ్డి అనే కార్పొరేటర్ ద్వారా వాళ్ళు డబ్బులు పంచుతారు. ఇప్పుడు మా కార్యకర్త కూడా మా చేపలకు స్నానింటాడు నవీన్ అనుచరులు వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు. మేము ఇప్పుడు అక్కడికే పోతాం అంటే ఏంది, ఆల్రెడీ అభ్యర్థి చెప్పిండు 6వ తారీఖు తర్వాత మా సంగతి ఏంటో చూపిస్తామని. 6వ తారీఖు అయిపోయింది, 7వ తారీఖు పొద్దుగాల స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక దిక్కు రౌడీయిజం, ఒక దిక్కు పోలీస్ వ్యవస్థను వాడుకొని ఈ చట్టాన్ని గౌరవాన్ని అతిక్రమించి ఏదేమైనా సరే వాళ్ళ లెక్కలో రేవంత్ రెడ్డి రాసింది రాజ్యాంగం అనే ఉద్దేశంలో రాజ్యాంగాన్ని గౌరవించకపోతే పోలీసులు డబ్బులు పెట్టే ప్రయత్నం చేశారని చెప్పి కూడా మీరు 7 గంటలకు మా వాచ్మెన్ ఉన్నాడు, ఎందుకు ఎప్పుడు పోయారో తెలియదు. మరి 3 గంటల నుంచి మాకు డోర్ తీయకపోతే మాలో ఎట్లా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఇంటికి పంచనామాకు వచ్చినప్పుడు ఇంటి ఓనర్ను ఇంట్లో ఉన్న వాళ్ళని పెట్టి వాళ్ళ సమక్షంలో వీడియోలు తీయాలి, కరెక్టా కాదా? మరి వాళ్ళు 3 గంటలుగా వాళ్ళు డోర్ పెట్టి లాక్ చేసుకొని లోపల పోలీసు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ సంబంధించిన వాళ్ళు ఉండి 3 గంటల వరకు మాకు పర్మిషన్ ఇవ్వకపోతే మా ఆలోచన ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు నోటీస్ చూపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూకట్పల్లి డివిజన్, కూకట్పల్లి నియోజకవర్గానికి సంబంధించిన ఇల్లు, ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాదు. అట్లా అని చెప్తే మొత్తం ఇలా మంత్రాలయంలోకి చెక్ చేయాల్సి వస్తుంది. అంటే హైదరాబాద్లో ఎవరు ఇక్కడ పోయి చెక్ చేయొచ్చు కదా. ఎలక్షన్ పర్మిషన్ పోలీసు పర్మిషన్ అంటే డబ్బులు పక్క నియోజకవర్గం నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి డబ్బులు రాకుండా అరికట్టాల్సిన బాధ్యత పోలీసులు డబ్బులు పడితే ఎలక్షన్ కమిషన్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎంసీసీ రూల్ ప్రకారంగా జ్యుడిషియల్ కానప్పుడు పర్మిషన్ తీసుకోవాలంటే కంపల్సరీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. అది తీసుకోలేదు, కావాలని హైడ్రామా చేయాలి అని 3-4 గంటలు జరిగిన తత్తంగా మీది. రేవంత్ రెడ్డి గారు నేను చెప్పారు కదా, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఎవరిని కాలు పట్టుకుంటారో మాకు తెలియదు. ఏం కావాలో పోలీసు యంత్రాంగాన్ని వాడుకోండి, నేను డీజీపీకి చెప్తా,
మీరు ఎట్లా కావాలంటే అట్లా వాడుకోండి, డబ్బులు వంచండి, 5,000 వంచండి, 10,000 వంచండి. నాకు జూబ్లీ జైలుకి వెళ్ళి నువ్వు 5,000 కాదు కదా, 10,000 కాదు కదా, ₹1,00,000 ఓటుకి ఇచ్చినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతోనే ఇట్లా బీఆర్ఎస్ సంబంధించిన లీడర్ల ఇళ్లలో యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. కానీ డబ్బులు దొరకకుండా కావాలని భయభ్రాంతులకు గురి చేసే విధంగా పార్టీ శ్రేణులు కావచ్చు, పార్టీకి సంబంధించిన కార్యకర్తలను యొక్క ఉద్దేశం ఇదే అంటారా మీరు? 100% దాని డౌట్ ఏముంది? వాళ్ళ అభ్యర్థి చెప్తున్నాడు కదా, 6వ తారీఖు తర్వాత ఒక్కడు బీఆర్ఎస్ ఓడి ఇక్కడ కొరితే బతకనియని చెప్తున్నాడు. మరి దాని అర్థం ఏంటి? ఇది ప్రజాస్వామ్యము. ఎక్కడైనా ఎవరి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. ఎప్పటి వరకు 9 తారీఖు నాడు 5 గంటల వరకు మేము ప్రచారం చేసుకోవచ్చు. 10వ తారీఖు నాడు ఇక్కడ కనపడితే అడగొచ్చు. కానీ నువ్వు చేసి 9 తారీఖు కాలేదు, 7వ తారీఖు నాడే ఇవాళ నువ్వు ఇంట్లో వీరాంగం చేస్తున్నావు అంటే రేపు 11వ తారీఖు 10వ తారీఖు నాడు ఎట్లుంటుంది? దొంగ ఓట్లు వేసుకోవడానికి ఒక వాళ్ళు సందిగ్ధమయ్యారు. మేము ముందు నుంచి చెప్తున్నాం, చీఫ్ ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచడానికి ప్రయత్నం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ పూర్తి పోలీస్ యంత్రాంగాన్ని వాడుకోవాలని చూస్తుంది అని ఎలక్షన్ కమిషన్ ఒక నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. మరి ఎవరికి చెప్పాలి? ప్రజాస్వామ్యంలో ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ మీరు పర్మిషన్ ఇవ్వబోతున్నారు, ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాం. కానీ వాళ్ళ నాకు నుంచి ఏ విధమైన సమాధానం వస్తలేదు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి ఒక జూబ్లీస్ ఉప ఎన్నికలో 4-5 సార్లు రావడం అంటే ఓడిపోతామని ఒక భయం అనుకోవచ్చు. 4-5 సార్లు కాదండి, మొత్తం 15 మీటింగ్లు అండి ప్లాన్ చేసినవి. అంటే సీఎం రావడం 4-5 సార్లు. నేను దేశ చరిత్రలో నేను రాజకీయాలు చూడబట్టి 30-35 ఏళ్ళు అవుతున్నా. నేను చాలా మంది ముఖ్యమంత్రి బై ఎలక్షన్ వచ్చినాయి. ఏ ముఖ్యమంత్రి అయినా ఒక్కసారి పోతలేదు. ముఖ్యమంత్రి పోడు బై ఎలక్షన్కి, యాక్చువల్గా ముఖ్యమంత్రి ప్రచారానికి పోడు. మరి ఈ ముఖ్యమంత్రి ఏందో 15 సార్లు పోయింది. ఇప్పటికి గల్లీకి బస్తీకి ఎన్ని బస్తీలు ఉంటే బస్తీలో పెడుతున్నాడు, గల్లీలో పెడుతున్నాడు మీటింగ్. మళ్ళీ మంత్రులు అయితే 50 ఓట్లకు 100 ఓట్లకు ఒక మంత్రి ఇన్ఛార్జ్. సరే ఓకే చేసుకొని మాకే అభ్యంతరం లేదు. కానీ ఇలా చేయడం అనేది అరాచకం చేయడం అనేది తప్పు. వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాం. ఎన్నైనా చేసుకోవచ్చు వాళ్ళు, మేము వద్దంటలేము. కానీ ఒక ముఖ్యమంత్రి ఇన్నిసార్లు మీటింగ్ అంటే భయం స్టార్ట్ అయింది కాబట్టి భయాందోళన చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదని నేను చెప్తున్నాను. అంటే మంత్రుల ప్రచారంలో కూడా బీఆర్ఎస్కే ఓటేస్తామని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పినట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి అక్కడే వాళ్ళకి డౌట్ వచ్చింది, అక్కడే భయం స్టార్ట్ అయింది. వాళ్ళు పోయి అడిగితే ఓటు అడిగితే ఎందుకు వేయాలి, ఓటు ఏమి ఇచ్చినామని ఏ ముఖం పెట్టుకుని వచ్చినా మా ఇంటికి అని అడుగుతున్నారు కదా. చాలా మంది నేను ముందు నుంచి చెప్తున్నా, కాంగ్రెస్ క్యాడర్ ఎవరు ఇంటింటికి పోయి ప్రచారం చేసిన దాఖలాలు లేవు. ఈ రోజే దిగినరు. గత 30 రోజులుగా కాంగ్రెస్ పార్టీకి ఇంటిని ప్రచారం చేసిన దాఖలాలు లేవు. ఇవాళ దిగిరు, డబ్బులు పట్టుకొని దిగిరు, డబ్బులు ఇచ్చి ఓటుకు వచ్చి కొండుకోవాలి. ఎందుకంటే మేము వాళ్ళు చేసిన 24 నెలలు చేసింది ఏం లేదు కదా. ఏముంది దానికి డబ్బులు ఇచ్చి ఓటు వేయించుకోవాలి. ప్రజలంతా పిచ్చోళ్ళు కారు కదా. సంక్షేమ పథకాలని తాము ఎజెండాగా తీసుకెళ్తున్నారు. దాని ఏమంటారు? ఎక్కడ సంక్షేమ పథకాలండి? ఎక్కడ ఇస్తున్నాడు సంక్షేమ పథకాలు? ఒక్కటే ఇచ్చిండు, ఫ్రీ బస్ తప్ప. నీవు ఇచ్చిన సంక్షేమ పథకాలు నువ్వు నా వెంబడి రండి, ఇంటికి పోదా రహమత్ నగర్ ఈరోజు ప్రచారం. ఒక్క ఇంటికి పోదాం, నాకు సంక్షేమ పథకం 2,500 వచ్చిందంటే మేమే ఓటు అడగం. మేమే చెప్తాం కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని. ఒక ఇంటికి పోదాం, ముసలమ్మ 4,000 పింఛన్ వచ్చిందంటే మేమే చెప్తాం కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని. మరి ఒక్క ఇంటికి పోదాం పండి, మీరు సెలెక్షన్ చేసుకోండి. ఎనీ హౌస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ ఇంటికైనా పోదాం. సంక్షేమ పథకాలు ఫ్రీ బస్ తప్ప వేరే ఏ సంక్షేమ పథకం వచ్చినా సరే వాళ్ళు సన్న బియ్యం చెప్తారు. దొడ్డు బియ్యాన్ని పాలిచ్చి సన్నగా చేస్తున్నారండి. దొడ్డు బియ్యాన్ని జల్లడబట్టి 2 సార్లు 3 సార్లు రుద్దిరితే సన్నగా అయిపోతున్నాయి ఇస్తున్నారు. దొడ్డు బియ్యం ఇచ్చి సన్న బియ్యం పేరు చెప్పుకుంటారు. మరి సంక్షేమ పథకాలు ఎక్కడ ఇచ్చారండి? ఒక ఫ్రీ బస్ తప్ప ఏ సంక్షేమ పథకం ఇవ్వలే. నిరుద్యోగులకు 5 లక్షల రూపాయలు ఇస్తామని ఇచ్చిర్రా, స్కూటీలు ఇస్తామని ఇచ్చిర్రా, తులం బంగారం ఇవ్వతే ఆల్రెడీ హనుమంతరావు గారు చెప్తారు తులం బంగారం పెడుతున్నారు ఆయన, ఇప్పుడు తులం బంగారం ఇచ్చేది లేదు. మరి వాళ్ళు చెప్తున్నది కదా, మేము చెప్పేది కాదు కదా. ఇది 2 లక్షల రూపాయలు తులం అయితే ఆడికి వెళ్ళిస్తారు ఆయన, ఉంటి మమ్మల్ని ఎందుకు ఇరికిస్తున్నారు ఆయన అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నది కదా. థ్యాంక్ యూ. మొత్తానికి చూస్తే మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ సంబంధించి చీకటి ఒప్పందం కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే సంబంధించి పూర్తిగా ఈ యొక్క అక్రమ సోదాలు నిర్వహిస్తుందని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం ఇక్కడ ఇలాంటి డబ్బు దొరకలేదని చెప్పి కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క నివేదిక కూడా ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రము సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళినామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు తీసుకెళ్ళలేదని మాత్రం ప్రధానంగా ఇటు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రము కావాలని ఒక రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఈ యొక్క రైడ్స్లో మాత్రం ఎక్కడా కూడా ₹1 దొరికినట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా ఎలక్షన్ కమిషన్ అడిగినా కూడా ఎక్కడా నివేదికల్లో మాత్రం దొరకలేదని చెప్పి కూడా నివేదిక కూడా ఇచ్చినట్లుగా దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క వివరాలు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. జూబ్లీహిల్స్ బైపోల్ వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో సోదాలు తీవ్ర కలకలం రేపాయి. మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరిపింది. మోతీనగర్లోని ఇంట్లో ఎన్నికల అధికారులు తనిఖీలు చేశారు. Vale.
అయితే ఈ క్రమంలో పోలీసులతో మర్రి జనార్దన్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. పోలీసులే తన ఇంట్లో డబ్బులు పెట్టించారని ఆరోపించారు. పోలీసులే బ్యాగులను తన ఇంట్లోకి తీసుకెళ్లారన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బహిరంగంగా డబ్బులు పంచుతున్నారని మండిపడ్డారు. డైవర్షన్ కోసమే తమ ఇళ్లలో సోదాలు జరుపుతున్నామన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ రౌడీయిజం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు నివాసంలోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఎస్పీ కాలనీలో ఉంటున్న ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇంట్లో సోదాలు జరిపారు. ఎలక్షన్ కోడ్ లేని ప్రాంతంలో ఉన్న తన ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారని ఎమ్మెల్సీ రవీందర్ రావు ప్రశ్నిస్తున్నారు. జరగజాలే నియోజకవర్గంలో బూత్ కమిటీ కన్వీనర్లు, ఏజెంట్లు, కార్యకర్తలు అందరినీ బెదిరిస్తున్నారు. పోలీసు రాజ్యాన్ని వాడుతున్నారు. పోలీసులు అయితే బరిదెగించి ఒంటి చేతితోటి ప్రతి ఒక్క మనిషిని ఇళ్లకు పోయి భార్య పిల్లల్ని బెదిరిస్తున్నారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దౌర్జన్యాన్ని ఖండించాలి. ఎలక్షన్ కమిషన్ స్పందించాలి. తక్షణమే ఈ అధికారులని సస్పెండ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. డబ్బులు దొరికితే ఆ డబ్బులు పెడదామని ఎత్తిన వాళ్ళు ఇలా డబ్బులు దొరకలే, కానీ మాకు వెంటనే తెలిసి ఉరికొచ్చాం. మేము లేకపోతే డబ్బులు పెట్టి వాళ్ళని ఇచ్చిన వాస్తవం మేము లేవు. ఇలా ఉంటుందని ఎవరు ఈ ఇంట్లో ఎవరు ఉంటుందని మమ్మల్ని పిలవకుండా మాకు సమాచారం లేకుండా నేను వచ్చేసరికి ప్రతి రూమ్లలో పోలీసు వాళ్ళు ఉన్నారు. మేమందరం అప్రమత్తమై మేము వీడియోలు తీయడం అనేది జరిగింది. లేకపోతే ఈ ఇంట్లో డబ్బులు పెట్టి కేసులలో ఇరికించాలనే కుట్ర ఈ రేవంత్ రెడ్డి చేసిందనేది వాస్తవం. కేసు నాయకులను అరెస్ట్ చేస్తారు. చాలా మంది కార్యకర్తలు, నాయకులను పోలీస్ స్టేషన్ లో పట్టుకపోవడం. బిడ్డలు బతకాలే, ఉండాలి. ఇలా బతకాలంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలో, ప్రచారం చేయొద్దని చెప్పని తీవ్రమైనటువంటి థ్రెట్ పార్టీ కార్యకర్తలు పెడుతున్నారు. నోటీసులు ఇస్తున్నారు, పోలీస్ స్టేషన్ పిలుస్తున్నారు, ఇళ్లలో పోయి చెప్తున్నారు, భార్య పిల్లలకు పోయి చెప్తున్నారు. ఇక్కడ ఏజెంట్ అంటే బూతులలో కూర్చోవద్దు అనేది వాళ్ళ లక్ష్యం అట. లేదు, ఈ ఇంటికి రావడానికి ముందు నోటీసు లేదు, కనీసం ఫోన్ లేదు, సమాచారం కూడా లేదు. నాకు వేరే ద్వారా తెలిస్తే నేను ఊరికొచ్చేసరికి ఇంటి నిండా పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇది ఖచ్చితంగా నాకు కేసులో ఇరికిచ్చి భయకంపితులు చేయడానికి కోసం చేసిన. పోలీసుల సోదాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ఇళ్ల వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. పోలీసుల తీరుకు నిరసనగా అనుచరులు ఆందోళనకు దిగారు. పోలీసులు తమను బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. సోదాల పేరుతో బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్ల మాదిరిగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. వాచ్మెన్ తో తాళం తీసినట్టు నిజమేనా? ఇంట్లో ఎవరు లేకపోతే వాచ్మెన్ తో తాళం తీపించారటగా పోలీసు. వాచ్మెన్ తో తాళం తీపించారు సార్. వీళ్ళందరూ ముందు బ్యాగులు తీసుకొని లోపల పోయి చూడాలి ఎక్కడ పెట్టిన బ్యాగులు. సమస్య లేదు. వాళ్ళు FHT వాళ్ళు వాళ్ళ దగ్గర కెమెరా ఉంది. డౌట్స్ వీడియో రికార్డ్ చేశారు కదా, అంటే వీడియో రికార్డ్ ఆన్ అనేది రిమోట్ మీరు చెప్పారు కదా వీడియో రికార్డ్ చేస్తారని. లైన్స్ కార్డ్ వాళ్ళు రికార్డ్ చేస్తారని మీరు అన్నారు. అది రికార్డ్ చేస్తున్నారా? రికార్డింగ్ కావాలా? ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది నా ఇల్లు. నా ఇంట్లో ఇది ఈ జ్యుడిషియన్ వచ్చే వరకు జూబ్లీహిల్స్ జ్యుడిషియన్ రావడం, ఇది కూకట్పల్లి నియోజకవర్గానికి వస్తుంది. మేము జూబ్లీహిల్స్ జ్యుడిషియన్ లో ఉండి నేను గత 14 సంవత్సరాలుగా ఈ ఇల్లు మా ఇల్లు ఉంటుంది. అనవసరంగా పర్మిషన్ లేకుండా తాళం బలగొట్టి లోబడికి వెళ్ళి ఎవరు లేని సమయంలో మా ఇంట్లోకి నన్ను పోవడానికి నాకు పర్మిషన్ ఇస్తారు. నా ఇంట్లోకి పోయి నేనేం జరుగుతుందో నేను చెక్ చేసుకోవాలి కదా. మీరు ఆ టైంలో రాజకీయ కోణంగా చూస్తున్నటువంటి వ్యవహారము, కావాలని ఇష్యూ డైవర్షన్ చేయడానికి చేస్తున్నటువంటి వ్యవహారము,
దీంట్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంబంధించినటువంటి డివిజన్ కాదు, ఇది కూకట్పల్లి డివిజన్ సంబంధించినటువంటి డివిజన్. ఇక్కడ పర్మిషన్ లేకుండా ఓరల్ కంప్లైంట్ తో వచ్చి ఇల్లు చెక్ చేస్తున్నాం. మరిజనారెడ్డి రెడ్డి ఇల్లు కాబట్టి మేము ఇల్లు చెక్ చేయాలి, డబ్బులు దొరుకుతామనుకుని వచ్చినటువంటి మేము ఉదయం 7 గంటలకు వచ్చారు. వాళ్ళు 7 గంటలకు వచ్చి మా వాచ్మెన్ తో బలవంతంగా తాళం తీసుకొని పోలీసులు లాక్ చేసుకొని లోపల ఉన్నారు. మాకు పర్మిషన్ ఇవ్వండి మేము అడిగినాము. ఇప్పుడు వరకు పర్మిషన్ ఇస్తారు, లోపల ఇంకా పర్మిషన్ ఇస్తలేదు. అంటే మీరు ఇంట్లో లేని టైంలో కావాలని ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న నేను చెప్తున్నది కదా, ఎంత ఇంట్లో లేమో మా వాచ్మెన్ ఉన్నాడు, మా వాచ్మెన్ తో బెదిరించి తాళాలు తీసి వాళ్ళు తలుపు పెట్టుకొని చెక్ చేసుకుంటున్నారు. మేమేమంటున్నాం, మా సమక్షంలో మీరు చెక్ చేయండి, ఓ కెమెరా మీరు అనుమతించండి, ఆ కెమెరా వీడియో తీసి మీరు చెక్ చేయండి అని మేము డిమాండ్. కానీ ఇప్పటివరకు చేస్తలేదు. మాకు ఏం తెలియదు మేడం, 7 గంటలకు ఏమొచ్చింది తీసుకోవచ్చు తెలియదు మేడం. పోలీసులు తీసుకొచ్చిన మాకు అదే డౌట్ ఉంది. మేము అందుకే ఏమంటున్నాం, మీరు మా సమక్షంలో మీరు పంచనామా చేయండి అని అంటున్నాం. ఇండియన్ ఉమెన్ క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిశారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన వీరిద్దరికి మంత్రి లోకేష్ ఘన స్వాగతం పలికారు. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని సీఎం చంద్రబాబు అభినందించారు. వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను పంచుకున్నారు. విజయం ద్వారా భారతదేశ మహిళల సత్తా చాటి మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు సీఎం చంద్రబాబు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని స్వాతి షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాపింగ్ మాల్లోని 2nd ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది షాపింగ్ మాల్ సిబ్బంది. దీంతో మంటలు పూర్తిగా వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. షాపింగ్ మాల్ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నుండి మా అక్కడ ఆల్రెడీ ఫైర్ ఇంజిన్ అవన్నీ వచ్చున్నాయండి. ఇప్పుడు మన స్టాఫ్ లోపల పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని స్వాతి షాపింగ్ మాల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాపింగ్ మాల్లోని 2nd ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది షాపింగ్ మాల్ సిబ్బంది. దీంతో మంటలు పూర్తిగా వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది. షాపింగ్ మాల్ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రణవ గ్రూప్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బేగంపేట మారిగోల్డ్ హోటల్లో హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ ఇన్నర్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మీటింగ్ ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ఎలిగాన్స్ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ రవికాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రియల్ ఎస్టేట్ రంగంలోకి ఎలా వచ్చారో, ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారో హెచ్ఆర్ఏ సభ్యులకు తెలిపారు. ప్రస్తుతం తన కంపెనీ దేశంలోనే టాప్ 10లో ఒకటిగా నిలిచిందని, భవిష్యత్తులో మరిన్ని లక్ష్యాలను చేరుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. మార్కెట్ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా రియల్టర్స్ నమ్మకంతో ఉండాలని సూచించారు. అనంతరం ప్రణవ గ్రూప్ సీఈఓ బూరుగు రవికుమార్ కూడా మాట్లాడారు. హైదరాబాద్ లోని ప్రైమ్ లొకేషన్స్ లో విల్లాస్, ఏ గ్రేడ్ కమర్షియల్ స్పేస్, అపార్ట్మెంట్, ఓపెన్ ప్లాట్ ఇలా అనేక ప్రాజెక్టులను ప్రణవ గ్రూప్ టేకాఫ్ చేస్తోందని తెలిపారు. అత్తాపూర్లో నిర్మించిన 90 విల్లాస్ ను హెచ్ఆర్ఏ ఛానల్ పార్ట్నర్స్ సేల్ చేస్తే 5% కమిషన్ ఇవ్వనున్నట్లు సీఈఓ ప్రకటించారు. ఈ ఆఫర్ హెచ్ఆర్ఏ సభ్యుల విజ్ఞప్తి మేరకు డిసెంబర్ వరకు పొడిగించినట్లు వెల్లడించారు. ఇక హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ లో శ్రీధర్ రెడ్డి, శుభం, శరత్ జొన్నలకు నూతన సభ్యత్వం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే డిసెంబర్ 3న హెచ్ఐసిసి నోవెటల్ హోటల్లో మీడియా పార్ట్నర్ రాజ్ న్యూస్ తో కలిసి నరేడ్కో ప్రాపర్టీ ఎక్స్పో
1 డే సమ్మిట్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ ఎక్స్పోలో రియల్ ఎస్టేట్, ఫోర్త్ సిటీ సహా ఇతర అంశాలపై సెమినార్ ఉంటుందన్నారు. 1500 మంది డెలిగేట్స్ హాజరవుతారని, ఈ సమ్మిట్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. Asking me, even when me and Fani met Mr. Srinivas Reddy from Rajpushpa, he was asking me who are the top realtors in Hyderabad. I said that the realtor becomes big in Hyderabad, he becomes a developer. So because unfortunately that's been the situation, because there's no encouragement for realtors to scale up their business. But Ravi for me has been very, from the time I met him, I met him about 10 years ago. So he was only 3 years old when I met him. So 3 years in this business when I met him. But I can tell you today, he is among the top players across the country today. So he's been doing some exceptional work. If you go to any of these big name developers in India, so and see their award ceremonies, Ravi's company would always be there. When it comes to the numbers, right? So Ravi has done more than 20,000 crore business in the last 10 years. Even his team, he has 400 member team on payrolls. He's one of the biggest spenders on Meta and all these digital marketing platforms, and he's also become a developer in the recent past. So because I felt it is a very interesting, inspiring journey, because not many people have got that far, especially in the last 1 decade. So I would want at least 10 people from this hall, so maybe after 5-10 years, so to be at par with Ravi, because we need success stories in Hyderabad also. We are coming up with the phase 2 as well, that is with 22 acres just next to it. Probably you can also be part of that particular big journey from beginning actually. So there is a lot, ample enough projects and villas are coming up there in that location. So I really suggest and request you everyone to please register as a just to make it as part of channel partner, probably regular process. You can do that, and we can make it collaborate, and we can make it. Can we make it, please? Yes. So I hope I have a confidence with the HRA team here, and definitely we can able to crack it very soon and conclude it. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని వెలిగొండ ప్రాజెక్టును సందర్శించారు మంత్రి నిమ్మల రామనాయుడు. వందే మాతరం రచించి నేటికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి వందే మాతరం గీతాన్ని ఆలకించారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాల దెబ్బతిన్న ప్రాజెక్టు ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది జూన్ కల్లా వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. తల్లిని, చెల్లిని మోసం చేసినట్లుగానే ప్రకాశం ప్రాంత ప్రజలకు మోసం చేశారని ధ్వజమెత్తారు. వందే మాతరం గేయం రచించి నేటికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా చింతలపూడిలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు. బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతర గీతం స్వాతంత్ర ఉద్యమంలో దేశాన్ని ఏకతాటిపై నడిపించేందుకు ప్రేరణగా నిలిచిందన్నారు ఎమ్మెల్యే. నేటి తరం విద్యార్థులు వందే మాతరం గీతంలో ఉన్న అర్థాన్ని తెలుసుకుని అవసరమైన సమయాలలో దేశ ఔన్నత్యాన్ని, సార్వభౌమత్వాన్ని చాటాలన్నారు. పైకి వచ్చండి బాబు, కార్యక్రమం మాకు తెలిసి మీరందరూ సహకరించండి చాలు. ఈ యొక్క వందే మాతరం పాట చూస్తే 155 దేశాలు, ఐలాండ్స్ నుంచి ఒక 7,000 పాటల్ని మరి తీసుకుంటే దాంట్లో వందే మాతరం టాప్ 10 సాంగ్ గా మరి పిక్ చేయడం జరిగింది. ఈ యొక్క వందే మాతరం పాటని బంకిం చంద్ర చటర్జీ గారు వారు రాసిన పద్యాల్లో ఒక నవల నుంచి 1882 లో దీన్ని రచించడం జరిగింది. మరి దీన్ని ఒక పొలిటికల్ అకేషన్ లో ఫస్ట్ అప్పుడు చూస్తే 1896 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో అక్కడ పాడడం జరిగింది. మరి ఒక పాట అర్థం మనందరూ కూడా తెలుసు. మొదటి లైన్ మన భరతమాతకు, మన మదర్ ల్యాండ్ కి మరి వందనం అని చెప్పి స్టార్ట్ అవుతుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈడీ అధికారి రాహుల్ నవీన్, ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని, సినీ నటి దివి వేరువేరుగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మేడం సరిపోదు